హార్ట్ అటాక్కు చెస్ట్ పెయిన్కు తేడా తెలుసుకుందాం. హార్ట్ పెయిన్ గుండె నొప్పి వస్తే ఛాతీలో బండరాయి పెట్టినట్టుగా ఉంటుంది. 4 అడుగులు వేస్తే నొప్పి పెరుగుతుంది. ఎడమ దవడ లేక ఎడమ చేయి భుజం లాగుతూ కదిలించలేనంత నొప్పి ఉంటుంది. అప్పుడు నైట్రోగ్లిజరిన్ ట్యాబ్లెట్ నాలుకపై పెడితే తగ్గిపోతుంది. శ్వాస ఆడకపోవటం, అలసట ఎక్కువగా అనిపిస్తుంది, చెమటలు పట్టడం. అదే చెస్ట్ పెయిన్ అయితే గ్యాస్ లాంటిది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కడుపులో నొప్పి వస్తుంది, తేన్పులు. 4 అడుగులు వేస్తే తగ్గిపోతుంది. గుండెపోటు వచ్చే ముందు శరీరం మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. ఇది తెలుసుకుంటే దీని నుండి మనం బయటపడవచ్చు. గుండెపోటు ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. గుండెకు కంటిన్యూగా రక్తం అందుతూ ఉంటేనే అది సక్రమంగా పనిచేస్తుంది. రక్తం సరఫరా చేసే రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి రక్తం ప్రవహించే మార్గం చిన్నదిగా కావటానికి రక్త సరఫరా నిలిచిపోయి గుండె కండరాలకు ఆక్సిజన్ అందక ఏర్పడుతుంది గుండెపోటు. గుండె సుమారు 300 నుంచి 450 గ్రాముల బరువు ఉంటుంది. గుండె నొప్పి రావటానికి సూచనలు. గుండె నొప్పికి ముందు శ్వాస పీల్చుకోవటం కష్టంగా ఉంటుంది. మాటలు తడుబారటం, చెప్పిందే పలుసార్లు చెప్పటం జరుగుతుంది. గుండెలో మంట అనిపిస్తుంది. తరచూ జలుబు, దగ్గు, జ్వరం రావచ్చు, వచ్చినా తగ్గకపోవచ్చు. చెమటలు ఎక్కువగా రావటం, వికారం, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. రావటానికి కారణం పని ఒత్తిడి వలన, ఆహారపు అలవాట్లు, జీవనశైలి పట్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. ధూమపానం, పొగాకు వినియోగం చేసేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి. పొగాకు సంబంధించినవి వాడటం వలన గుండెకు జబ్బులు రావచ్చు. అధిక బరువు ఊబకాయస్తులకు వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు వలన జన్యుపరంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కారణాలు: ఒత్తిడి కారణం వలన మరియు హై బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటీస్ కారణం. జీవనశైలి, ఆహార. తీసుకోవలసిన జాగ్రత్తలు: రోజు మార్నింగ్ నడక ప్రారంభించండి. 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ఎక్కువ సమయం కుర్చీలో కూర్చోవద్దు. నీరు తగినంత తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ మానేయాలి. కొలెస్ట్రాల్ నుండి కంట్రోల్ చేసుకోవాలి. మంచి డైట్ ఉన్న ఫుడ్ తీసుకోండి. అధిక నూనెలు వాడకూడదు. డయాబెటీస్ను అదుపులో ఉంచుకోండి. రోజు ద్రాక్ష తినండి. కాఫీలు, టీలు తగ్గించండి. గ్రీన్ టీలు తాగండి. చింతచిగురు కూడా సీజన్లో తినండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే దీర్ఘంగా శ్వాస పీల్చాలి, వదలాలి. తన 2 చేతులతో గుండెను అదుపు పట్టి ఉంచండి. గుండె బలహీనంగా ఉన్నవారు, హార్ట్ అటాక్ వచ్చినవారు రోజు పరిగడుపున సొరకాయ జ్యూస్ తాగాలి. రోజు వెల్లుల్లి రెబ్బలు 2 తినండి. మీకు హార్ట్ అటాక్ వచ్చే సూచనలు తగ్గిపోతాయి.